బోట్ నెక్ బ్లౌజ్కి మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలాగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. అంటే మనం ప్రిన్సెస్ కట్ పెట్టాం కదా, అంటే బ్యాక్ ఓపెన్ పెట్టాం, అందువల్ల మనకు ఓపెన్స్ అనేవి అవతల సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా వేసుకోండి. ఇక్కడ మనం పావించ్ అనేది ఖర్చుల కోసం మార్క్ చేస్తాం కదా, ఇది ఇలా పెట్టేసుకోండి, చివరికి వచ్చేయాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుందాం. బోట్ నెక్ బ్లౌజ్ చాలా ఈజీ అండి, కట్ చేయాలి. కానీ మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను కామెంట్ అనేది చేస్తాను. ఇక్కడ ఇలా రఫ్ చేసుకోండి. మనం చంక డౌన్ అనేది తీసుకున్నాం కదా, ఇటు ఈ మార్కింగ్ని ఇలాగా రఫ్ చేసుకుంటే కింద కూడా మార్కింగ్ పడుతుంది. ఇప్పుడు నేను ఈ బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తున్నాను. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా ఇలాగా. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ కూడా బోట్ నెక్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు పైకి అయిపోద్ది, కొంచెం కిందకి కావాలంటే మార్క్ చేసుకోండి. అంటే 4 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు ఫ్రంట్ నెక్ అనేది, అంటే మీకు బోట్ నెక్ షేప్లో కావాలంటేనే. ఒకవేళ వద్దు మీకు డీప్ కావాలంటే 6.5 దాకా పెట్టుకోవచ్చు. ఓకేనా? నేనైతే 4 ఇంచెస్ కాడికి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్కి 3.5 తీసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఇలా మార్క్ చేసేసుకుని 2 మార్కింగ్స్ కలిపేసుకుందాం. ఇలా కరువు తీసేసుకుందాం. ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఈ చంక దగ్గర లోతు అనేది తీయాలండి. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి ఇలా లోపలికి మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ కంపల్సరీ తీయాలి, లేకపోతే ముడతలు వచ్చేస్తాయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాకి కలిపేసుకుందాం. ఓకేనా? ఇలా కలిపేసుకున్నాం కదా, ఇలా తీసేయండి. ఇలా రౌండ్ అనేది కంపల్సరీ తీయాలండి, ఇంతే తీయాలి, లేకపోతే మీకు ముడతలు అనేవి వచ్చేస్తాయి బోట్ నెక్కి. అంటే మరీ ఎక్కువ తీసేస్తాం అనుకుంటారేమో, లేదండి, మీరు ఖచ్చితంగా అయితే ఇంత అయితే తీయాలి. ఓకేనా? 1 ఇంచ్ అనేది రావాలి మీకు లోత్ అనేది. ఓకేనా? చంక లోత్ అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు చెస్ట్ మార్క్ చేసుకుందాం. ఈ చెస్ట్ కోసం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా 10 ఇంచులకి అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచులకి మార్క్ చేసుకోండి. అంటే ఈ మార్కింగ్ అనేది సైజుని బట్టి తీసుకోవాలండి. నేను స్టిచ్ చేసేది అయితే 27.5 సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే చిన్న సైజు కాబట్టి 3.5కి అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ కొంచెం పెద్ద సైజు అంటే 30, 31, 40 అలా ఉంటే కనుక పావు తక్కువ 4 ఇంచులు అయితే తీసుకోవాలి ఈ మార్క్ అనేది. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఇక్కడి నుంచి 2.5కి, ఈ 2.5 అనేది ఎవరికైనా ఇంత తీసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి నేను 1.5కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 1.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే 2 ఇంచులు, బాగా పెద్ద సైజ్ అయితే 2.5కి మార్క్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇటు సైడ్ ఇలా స్ట్రైట్గా అనేది కలిపేసుకోవాలి, కాకపోతే ఇటు ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇలాగా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ అనేది రావాలి. ఓకేనా? ఇలా నేను చూపించే విధంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చంకలోకి కలిపేసుకుందాం.
ఇలా ఇలా కలిపేసుకోవాలి పైకి. ఓకేనా, ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్కి కట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ ఫుల్ లెంత్ ఎంత అయితే వచ్చింది ఈ డాట్ కోసం తీసేసి మళ్ళీ అంతే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు వచ్చి నాకు 10.5 ఇంచులు అయితే ఉంది కదా, 2.5 మళ్ళీ డాట్కి తీసేసి ఇక్కడి నుంచి పెట్టేసుకోండి. చూసారా, ఇక్కడికి మార్క్ చేసుకోవాలి 10.5 ఇంచులకి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇక్కడ మనం ఈ ఫ్రిన్స్ కట్ అవుతుంది కదా, మళ్ళీ జాయింట్ చేయడానికి అని చెప్పి 30 ఇంచు అయితే మార్క్ చేసుకోవాలి. ఒక 30 ఇంచుకి ఇలాగా ఈ 2 మార్కింగ్స్ ఇలా కలిపేసుకుందాం. ఓకేనండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్కి పైకి ఇలా మార్క్ చేసుకోండి. దీన్ని ఇలా కలిపేసుకుందాం. ఇలా ఈ క్రాస్ తీయడం వల్ల మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగా వస్తుంది. ఒకవేళ మీకు వద్దంటే నార్మల్గా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయిందండి. ఇటు సైడ్ కూడా ఇలా ఒక 1/4 ఇంచుకి ఇలా లోపలికి మార్క్ చేసుకోండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిందండి. ఒకవేళ ఈ ఫ్రంట్ పార్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. ఇప్పుడు ఇది ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుందాం. అంతేనండి, ఇలా కట్ చేసేసుకోవడమే. మనకి బోట్ నెక్ లైనింగ్స్ అయితే కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇవి మెయిన్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుందాం. ఇలా మనం కట్ చేసుకున్న లైనింగ్ని శారీ బ్లౌజ్ మీద అయితే ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ కంటే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. అంతేనండి, మనకి బోట్ నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయింది. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.